ప్రియమైన దేవుని వల్లరా, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఒకే ఒక్క పుట్టుక ఉంది, శారీరకమైన పుట్టుక. అది ప్రపంచంలో ఉన్న అందరూ దాదాపుగా చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ కుర్రకారులు, వీళ్ళు పిచ్చి ఎట్టుందంటే నడి రోడ్డు మీద బండి పెడతాడు అడ్డంగా. ఏమండి, నడి రోడ్డు మీద బండి పెట్టి దాని మీద కేక్ పెట్టి వాడేందో పెద్ద మహాత్మా గాంధీ లాగా, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వాడికి కేకులు కట్ చేసి ఏందో చేస్తాడు. మరి పొద్దున్న లెగితే వాడు ఏం చేస్తాడు అని అంటే బేవరసగా తిరగటం తప్ప వాడు చేసేది ఏం లేదు అందులో. ఏమండి, ఇలాంటి బర్త్డేలు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చాలా రకాలుగా కుటుంబంలో చేసుకుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళైతే ఏదన్నా ఒక మీటింగ్ పెట్టి పుట్టినరోజు అని కాదు కానీ దేవుడి వాక్యం వినిపించాలి అని పెడుతున్నామని చక్కగా మంచి మనసుతో మరి వాక్యం వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఎక్కువగా. ఏమండి, కొంతమంది బయట వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు, కుటుంబ ప్రార్థనలు ఇలాంటివి పెట్టుకుంటారు. అలాగా పుట్టినరోజులు అనేవి అటు లోకంలో కావచ్చు, ఇటు సంఘాలలో కావచ్చు, సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, రకరకాల పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్లో ఒక విషయం రాయబడలేదు. ప్రతి పదం మీరు కరెక్ట్గా వినాలి, వింటేనే అందులో ఉన్న సారం మీకు అర్థమైంది. బాగా వినండి. బైబిల్లో ఒక విషయం రాయబడలేదు అని అంటే అది చేసినా పర్వాలేదు, చెయ్యకపోయినా పర్వాలేదు, అది దాని అర్థం. బాగా వినండి. మంచి పని అండి, చెడ్డ పని కాదు, మంచి పని. ఒక మంచి పని గురించి బైబిల్లో రాయించలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే అది నీ ఇష్టం అయ్యా, చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని అర్థం. మరి మనకు ఎట్లా తెలిసిద్దండి బైబిల్లో లేనిది మనం ఎందుకు చేయాలండి అని మనకు ఎట్లా తెలిసిద్దండి అని అంటే ఒకటేనండి, ఒకటే గుర్తు మీకు. ఏంటి ఆ గుర్తు అని అంటే నువ్వు చేసే మంచి పనికి బైబిల్లో ఏ వాక్యం అయినా సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటే అది తప్పండి. అదొక్కటే గుర్తు. నువ్వు చేసే అది నీ దృష్టిలో మంచి పని అయి ఉండొచ్చు, నీ దృష్టిలో మంచి పని అయి ఉండొచ్చు, కానీ ఆ మంచి పని కూడా బైబిల్ వ్యతిరేకిస్తుంటే, ఆజ్ఞ అన్నాడు అందుకే, బైబిల్ దానికి సపోర్ట్ చేయకపోతే అంటే ఏదో ఒక వాక్యం దానికి సపోర్ట్గా లేకపోతే అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం మనకి లేదు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఏమంటే లేఖనాల పరిశోధనలు పెట్టుకోండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా అని అడుగుతారు. లేఖనాల పరిశోధనలు పెట్టుకోండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? వారానికి ఒకసారి క్లాసులు పెట్టుకోండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. వారానికి ఒకసారి క్లాసులు పెట్టుకోండి, లేఖనాలు పరిశోధనలు పెట్టుకోండి, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయా? లేవు. మరి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? లేవు కదా, ఆ పదాలతో లేవు కదా. మరి మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వీటన్నిటికీ ఒక మూలమైన వాక్యం ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇలాంటివన్నీ మనం చేస్తాం. అర్థమైందా? వీటన్నిటికీ మూలమైన ఒక వాక్యం. ఏంటి ఆ మూలమైన వాక్యం? సువార్త ప్రకటించండి అని ఉంది. అవునా? చెప్పండి, అవునా కదా? సువార్తను ప్రకటించండి అని ఉంది. సువార్తలో భాగమేగా ఇది. సువార్తలో భాగమే కుటుంబ ప్రార్థనలు పెట్టుకుని అని ఏమనుందా బైబిల్లో? లేదు. సువార్తలో భాగం కుటుంబ ప్రార్థనలు, సువార్తలో భాగం లేఖనాల పరిశోధనలు, సువార్తలో భాగం బహిరంగ సభలు, సువార్తలో భాగం ఇంటింటి సువార్త, సువార్తలో భాగం ఇవన్నీ కూడా. అంతేగాని ప్రత్యేకంగా ఇది ఉంది, ఇది లేదు అని అనవసరమైన డిస్కషన్ అనవసరం. అర్థమైందా? మూలం ఒకటి ఉంటుంది, మూలం అనేది ఒకటి ఉంటుంది. ఆ మూలాన్ని ఆధారం చేసుకొని కొన్ని పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని బైబిల్లో ఉంది, అవునా? ఎలా చేసుకోవాలని ఉందా? లేదు. లేనప్పుడు ఎలాగైనా చేసుకో, దండలు మార్చుకుంటావో, రింగులు మార్చుకుంటావో, తాళి కట్టుకుంటావో, లేకపోతే ఏమండి ఇంకోటి ఏదన్నా బిందులు మార్చుకుంటావో, లేకపోతే బైబిల్ మార్చుకుంటావో, ఇది చేస్తే పెళ్ళి అయిపోయినట్టేనండి నువ్వు ఏమనుకుంటావో అది నీ ఇష్టం. అది పెళ్లి చేసుకో అని దేవుడు అన్నాడు. పెళ్ళి చేసుకోవాలి, అంతేనా? అంతేగాని ఎలా చేసుకోవాలని లేదు కదండి. ఇలా ఇది తప్పండి, అది తప్పండి, ఇది తప్పండి అనొచ్చా? అనకూడదు. మూలం ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం నెరవేరిస్తే చాలు. మనం
దానికి బైబిల్లో వాక్యం ఎక్కడైనా వ్యతిరేకిస్తుంటే అది తప్పు, గుర్తుపెట్టుకోండి. పారంపర్యాచారాలు అనేవి కొన్ని పెద్దలు నియమిస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. కానీ అక్కడున్న పారంపర్యాచారాలు ఆజ్ఞలకు వ్యతిరేకమైనవి, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞలకు అవి వ్యతిరేకమైనవి. అందుకే మీకు నొక్కి చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా పెట్టారు అని అంటే ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉంటే అది తప్పు. ఆజ్ఞలకు వ్యతిరేకంగా లేకపోతే, చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, అది దాని అర్థం. ఏమండి? కనుక ఈ విషయాలు మనం ఆలోచిస్తే పుట్టినరోజు గురించి బైబిల్లో ఎక్కడైనా ఉందండి? ఇంతమంది మరి మీరందరూ చేసుకుంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఏం చేయాలా? పుట్టినరోజు చేసుకోమని బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదు. పోనీ ఎవరైనా చేసుకున్నారా? భక్తుల గురించి, భక్తులైన వాళ్ళు ఎవరైనా చేసుకున్నారా? వాళ్ళే కదా మనకు ఆదర్శం. ఎవరైనా చేసుకున్నట్టుందమ్మా? లేదు. చేసుకోమని లేదు, చేసుకున్న దాఖలాలు కూడా లేవు. మరి ఎందుకు చేసుకుంటున్నాం మనం కదా? మరి మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఏముందండి, ఆ రోజు ప్రార్థన పెట్టుకుంటున్నాం, అదే నేను చెబుతుంది. అంటే పుట్టినరోజు అనే ఒక పేరుతో ఆ రోజు మనం ఒక మంచి పని చేస్తున్నాం. బాగానే, అది ఆజ్ఞకు వ్యతిరేకమైంది కాదు. పుట్టినరోజు అని నువ్వు ఒక క్లబ్ పెట్టావనుకో, మందు పార్టీ పెట్టావనుకో, అదేంటిది? అది తప్పు. ఎందుకంటే ఆజ్ఞ అక్కడ ఏమో జరుగుతుంది, ఆజ్ఞ ఏమవుతుంది? అతిక్రమం. మందు తాగకూడదు కదా, మందు పోయకూడదు కదా, మద్యపానం చేయకూడదు కదా, అవునా? అది ఏమవుతుంది? తప్పు. అంటే చేసే పని ఏదైనా సరే ఒక మంచి పనితో ముడిపడి ఉన్నప్పుడు అవి చేయటంలో తప్పేమీ లేదు. ఓకే, పుట్టినరోజు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. మీకు ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏమండి? ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకు ఒక కాలేజీలో సీట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సరేలే అనేసి జాయిన్ అయిపోతారు. వాళ్ళు ఎందుకైనా మంచిది, మంచి కాలేజ్ ఏమైనా వచ్చిద్దేమోనని నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఇప్పుడు ముందు అప్లై చేసిన కాలేజీ కంటే మంచి కాలేజీ నెక్స్ట్ అప్లై చేసినప్పుడు వచ్చిందనుకోండి, షిఫ్ట్ అవుతారా అవ్వరా? మీరు చెప్పండి. అవుతారా అవరా? ఖచ్చితంగా అవుతారు. ఒకటి. రెండోది చెప్తాను జాగ్రత్తగా. మీరు జాబులు అప్లై చేశారు. అప్లై చేస్తే మీకు ఒక జాబ్ వచ్చింది. ఆ జాబు జాయిన్ అయ్యారు, చేస్తున్నారు. మీరు అంతకుముందు ఎప్పుడో ఇంకొక దానికి అప్లై చేశారు. అది దీనికంటే మంచిది, అది వచ్చింది. అప్పుడు మీరు ఇందులోనే ఉంటారా? అరే ఇది దానికంటే మంచిది కదా అని అందులోకి వెళ్తారా? దానిలోకి వెళ్తారుగా. బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు బెస్ట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే భూమి మీద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ప్రతి వాడు చేసుకుంటాడు పుట్టినరోజు. ఏమండి? ప్రతి వాడు చేసుకుంటాడు, చేసుకోవాలనుకున్న ప్రతి వాడు చేసుకుంటాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒకే ఒక్క పుట్టినరోజు అయితే క్రైస్తవులకు 2 పుట్టినరోజులు ఉన్నాయి. అందరికీ ఒక పుట్టినరోజు ఉంటే క్రైస్తవులకు ఎన్ని పుట్టినరోజులు ఉన్నాయి? 2 ఉన్నాయి. మీ అందరికి తెలుసు కదా ఆ 2 ఏంటి? ఒకటేమో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది, రెండవదేమో ఆత్మీకంగా జన్మించింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏది బెస్ట్ పుట్టినరోజు అండి? బెస్ట్ పుట్టినరోజు ఏది? ఆత్మీకంగా పుట్టిందా, శారీరకంగా పుట్టిందా? ఆత్మీకంగా పుట్టింది. ఆత్మీకంగా పుట్టిన ఆ పుట్టుక గురించి దేవుడు బైబిల్లో ఏమి రాయించాడో చూడండి. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలాసార్లు చదువుతాం దీన్ని, కానీ అందులో ఉన్న భావం చాలా మందికి అర్థం కాలేదు. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక
మనం చూడగలిగితే ఏమంటే 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల సారాన్ని మనం చదువుకోగలిగితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము, అది ఏ సంకల్పము? దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారాట? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అన్నాడు. ఇక్కడ ఆగండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఎప్పుడు కుమారులం అవుతాము? శారీరకంగా పుట్టినప్పుడా, ఆత్మీకంగా పుట్టినప్పుడా? అంతే కదా? క్లారిటీగానే ఉన్నారా? శారీరకమైన పుట్టుక గురించి ఇక్కడ మాట్లాడట్లేదు దేవుడు, ఆత్మ సంబంధమైన పుట్టుకను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలం మనం ఎప్పుడయ్యాము అనంటే, మనం ఏ రోజైతే బాప్తిస్మం తీసుకుంటామో, ఏ రోజైతే మనం పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇదిగో ఈ రోజు నుంచి నా పాత జీవితాన్ని సమాధి చేస్తున్నాను, ఇదిగో నేను కొత్తగా జీవించబోతున్నాను, ఇది నా కొత్త జన్మ అని ఏ రోజైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో ఆ రోజు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పుట్టుక గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు మీరు కుమారులు యేసుక్రీస్తు ద్వారా కావాలనని, చదవండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అంటే ఈ ఆత్మీకంగా జన్మించే విషయం గురించి ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనం ఈ ఆత్మీయమైన జన్మలో మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్న పుట్టుక శరీర సంబంధమైన పుట్టుక గురించి కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్న పుట్టుక ఏ పుట్టుక గురించో తెలుసా? నువ్వు తనకు క్రీస్తు ద్వారా కుమారుడువు కావాలని. భూమి మీద బోల్డ్ మంది పడుతుంటారు ఏమండి, కానీ తన కోసం పుట్టింది ఎవరు? తండ్రిగా నువ్వు కావాలి, ప్రభువుగా యేసుక్రీస్తు వారు కావాలి, పరిశుద్ధాత్మ కావాలి అని ఒక ఆత్మీకంగా నువ్వు జన్మించావే, ఆ ఆత్మ సంబంధమైన ఆ జన్మ కోసం దేవునిని తండ్రి అని పిలుచుకునే ఒక స్వతంత్రపు హక్కుగా ఉండేటువంటి ఆ జన్మ కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడట. అంటే ఇక్కడ శరీర సంబంధమైన పుట్టుక గురించి మాట్లాడుతున్నాడా, ఆత్మ సంబంధమైన పుట్టుక గురించి మాట్లాడుతున్నాడా? ఆత్మ సంబంధమైన పుట్టుక అంటే నువ్వు ఏ రోజైతే ఆత్మీకంగా పుట్టావో ఆ రోజు కోసం దేవుడు కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడట. అంటే ఎంత ఎదురు చూస్తే వచ్చింది నీకు ఆ పుట్టినరోజు? దేవుడు ఎంత ఎదురు చూస్తే వచ్చింది నీకు ఆ పుట్టినరోజు? నువ్వు ఆయనను తండ్రిగా పిలవాలని, యేసుక్రీస్తు ద్వారా ఆయనకు పిల్లలు కావాలని, ఏమండి ఎప్పుడు ఆ పుట్టుక? ఎప్పుడు? శరీరపు పుట్టినప్పుడు కాదు. అందుకే శారీరకంగా బోల్డ్ మంది పుడతారు, కోట్ల మంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళందరూ కావాలని దేవుడేమనుకోవటం లేదు. పుట్టారు, కానీ ఒక పుట్టుక గురించి ఎదురు చూశాడు దేవుడు. ఆ పుట్టుకే నీ ఆత్మ సంబంధమైన పుట్టుక. అర్థమైందా? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని
ఎవరి వలన పుట్టారట? దేవుని వలన పుట్టిన ఈ పుట్టుక అనేది ఎప్పుడు జరిగింది? ఇది శరీర సంబంధమైన పుట్టుక కాదు. ఇప్పుడు చదవండి. ఏమండి? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. లోకములో ఇలా పుడుతుంటారు, లోకములో ఇలా పుడుతుంటారు. కానీ ఆత్మీకంగా మీరు పుట్టారే, అది శరీర సంబంధమైన కోరికలను బట్టి పుట్టడం కాదు, దేవుని వలన పుట్టినవారు అన్నాడు. ఇది ఎలా అండి అంటే పైన చదవండి, మీకు అర్థమవుతుంది. 12వ వచనం మీరు చూస్తే, తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ, అనగా తన్ను ఎందరంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అది ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎవరికి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి పిల్లలమయ్యాం కదా, మనం ఆత్మీకంగా జన్మించాం కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి? ఆ మాట మళ్ళీ చదువుతాను చూడండి. తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే పుట్టిన వాళ్ళ, వాళ్ళు శారీరకంగా పుట్టిన వాళ్ళ, ఆత్మీకంగా పుట్టిన వాళ్ళ? ఆత్మీకంగా ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు ఒక అధికారం ఇచ్చాడంట. ఏంటది? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడట. వారు అన్నాడు. వారు, వారు అంటే పైన చెప్పిన వారు. పైన ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు ద్వారా తండ్రికి కుమారులమయ్యే విషయం గురించి చెప్పాడు. అంటే ఆత్మీయమైన జన్మ గురించి చెప్పాడు. ఆత్మీయంగా జన్మించిన వాళ్ళు దేవుని వలన పుట్టినవారు. అర్థమైందా మీకు? ఆత్మీకంగా జన్మించిన వారు ఎవరి వలన పుట్టినవారు? దేవుని వలన పుట్టినవారు. ఏమండి? తల్లిదండ్రుల వలన పుట్టాం మనం ఒకరోజు, ఆత్మీకంగా దేవుని వలన పుట్టాం మనం బాప్తిస్మము తీసుకున్న రోజు. ఏమండి? దేవుని వలన పుట్టిన పుట్టుక ఆత్మీకంగా పుట్టిన పుట్టుక. ఆ పుట్టుక గురించి దేవుడు ఎప్పుడు కోరుకున్నాడని రాయబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే దేవుడు ఎంతో ఎదురు చూసిన ఆ పుట్టుక నీ జీవితంలో జరిగితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? శరీర సంబంధమైన పుట్టినరోజు చేసుకుంటున్నావు. ఏ పుట్టినరోజు ముఖ్యం? ఆత్మీకంగా జన్మించావు కదా, అది ఏ రోజైనా గుర్తుందా? శరీర సంబంధమైన పుట్టుకలు ఇంత గొప్పగా చేసుకుంటున్నారే, అసలు దాని గురించి దేవుడు మాట్లాడలేదు. లోకంలో బోల్డ్ మంది పుడతారు మీలాగా పుట్టిన వాళ్ళు, వాళ్ళంతా. అర్థమైందా? కానీ ఒక ప్రత్యేకమైన పుట్టుక, ఆత్మ సంబంధమైన పుట్టుక. మరి ఆత్మ సంబంధమైన ఆ పుట్టుక గురించి ఎప్పుడు ఆలోచించావు? దానికోసం ఏం చేస్తున్నావు? అది ఎప్పుడైనా నువ్వు చక్కగా 10 మందిని పిలుచుకొని, నేను ఈరోజు ఆత్మీకంగా పుట్టానండి, నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 10ఏనండి, కానీ నీకు ఉంది 50 శారీరకంగా, కానీ నువ్వు పుట్టింది 10. ఏంటి 10? ఏంటి 10 అంటే, బాబు ఈ పుట్టుక వేరు. ఏంటి ఆ పుట్టుక? ఇది ఆత్మ సంబంధమైన పుట్టుక. ఈ పుట్టుక గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. ఎదురు చూశాడు. ఆ పుట్టుక గురించి ఆయన ఎదురు చూశాడు అని. ఏమండి? ఆ పుట్టుకను చేసుకుంటే బాగుంటుంది కదా. ఏమండి? ఆ పుట్టుక గురించి చెప్పుకుంటే బాగుంటుంది కదా. శరీర సంబంధమైన పుట్టినరోజు ఎట్టాగో చేస్తున్నారు, చేసేది ఏందో అది చేయొచ్చుగా. అవునా? ఎలాగో చేసుకుంటున్నావు, బాగానే ఉంది. చేసేది ఏదో ఆత్మీకంగా పుట్టినరోజు చేసుకోవచ్చుగా. అసలు మీకు జ్ఞాపకం ఉంది ఆ రోజు? ఏ రోజు నేను ఆత్మీకంగా పుట్టాను, లోకాన్ని వదిలేసిన రోజు అది. నేను తండ్రి అని స్వతంత్రంగా నా తండ్రిని పిలుచుకున్న రోజు అది. ఆ రోజు చాలా గొప్పది.
నువ్వు ఆత్మీకంగా పుట్టావు, దేవుడు కోరుకున్న విధంగా పుట్టావు. అందుకే యేసుప్రభు చెప్పాడు నికోదేముతో, మీరు ఇలాగే ఉంటే పరలోకం పోరు. ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా కానీ జన్మించితేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఆ పుట్టుక గురించి ఆయన అంత బాగా చెప్పాడు యేసుప్రభు. ఆ పుట్టుక గురించి తండ్రి ఎదురు చూశాడు. ఆ పుట్టుక గురించి మీరు నా వల్ల పుట్టిన వారే అన్నాడు. ఆ పుట్టుక గురించి ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు అన్నాడు. అంటే ఆ పుట్టుక గురించి ఇంత గొప్పగా బైబిల్లో రాయిస్తే అసలు ఆ పుట్టుక గురించి జ్ఞాపకం చేసుకునేవాడే లేడు. అది నేను అంటాను. చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరూ శరీర సంబంధమైన పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకుంటున్నారే కానీ ఆత్మ సంబంధమైన పుట్టినరోజు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? అసలు ఆ పుట్టినరోజు గురించి కదా దేవుడు ఎదురు చూశాడు. అదండి నేను చెప్పాలనుకుంటుంది. మీరు చేసుకోండి, ఏ పుట్టినరోజు చేసుకున్నా ఏ ప్రాబ్లం లేదు, మంచి పని చేస్తూ పెట్టుకోండి. కానీ ఆత్మీయులుగా ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగిన వాళ్ళగా ఆత్మీకంగా చెప్తున్నాను మీకు. ఏమండి, మనకి శరీర సంబంధమైన పుట్టుక ఉంది, మనకి ఆత్మ సంబంధమైన పుట్టుక ఉంది. ఏ పుట్టుక బెస్ట్? ఏ పుట్టుక దేవునికి ఇష్టమైంది? ఏ పుట్టుక గురించి ఆయన ఆలోచించాడు? ఏ పుట్టుక గురించి దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించాడు? ఏమండి, ఆత్మ సంబంధమైన పుట్టుక. ఇందులో ఇంత ఉంది, అందుకని చెప్పాలనుకున్నా. కనుక ఆ ఆత్మీయంగా ఎప్పుడు పుట్టారో ఆ డేట్ రాసుకోండి. గుర్తొస్తే ఇప్పుడే రాసుకోండి డైరీలో, లేదా బైబిల్లో ఎక్కడైనా రాసుకోండి. ఆ రోజు జ్ఞాపకం. ఒకరోజు నేను పుట్టాను, ఈ పుట్టుక కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్నాడు. ఈ పుట్టుక కోసం దేవుడు ఎదురు చూశాడు. ఇలా పుట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఇలా పుట్టడం కోసమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అని ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని చక్కగా వీలైతే ఆత్మ సంబంధమైన పుట్టినరోజులు చేసుకోండి.